అబ్బో! అందరూ ఏమి అసలు పట్టించుకోవడం లేదబ్బో! ఎడారి యాత్రికని ఎలక్షన్ మూమెంట్‌లో పడిండ్రా ఏంది? అట్టే అనుకుంటానంలే ఎలక్షన్ మూమెంట్‌లో పడి మనుషులు పట్టించుకోవడం లే అబ్బా! ఎడారి యాత్రికుడిని. దాన్ని పాసుగల ఏమబ్బా! అటైతే ఎట్టనుకుంటారు మీరు? ఆ! అటైతే ఎట్టనుకుంటారు మీరు? ఎడారి యాత్రికుని మర్చిపోతే ఎట్టనుకుంటారు? అయినా నేను ఒకటి అందమనుకో ఒకటి అడుగుదాం అనుకుంటాడా అందరినీ. ఎక్కడెక్కడో దూర దేశాలకు అమెరికా, లండను, బ్రిటను, ఇటలీ, గల్ఫ్ ఇక్కడ అందరూ పోయి సంపాదించుకొని సచ్చా బతుకుతా ఎట్లా ఒకటి కొంపలు కట్టుకుంటే నువ్వు కట్టిన కొంపగాడికొచ్చి ఏయ్ నాకు ఓటేయ్ ఎక్కడ నేర్చుకునేరబ్బా ఇది నాకు అర్థం కావడంలే. వాళ్ళకి ఓటేయ్ వీళ్ళకి ఓటేయ్ ఇది ఓటు హక్కు అనేది వాడి వాడి హక్కు అబ్బా. నీ నీ నువ్వు 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 చూపించే హక్కు కాదు అది. ఓటు హక్కు అనేది ఒకటికి ఇప్పుడు నాకు కానిలే ఓటు హక్కు అనేది అది నాది, నా ఇష్టం. నేను ఎవరికే వెళ్ళా ఏమో అనేది నా మైండ్ని బట్టి ఉంటుంది. నువ్వు వచ్చి బెదిరియడం, వాళ్ళు వచ్చి బెదిరియడం, వీళ్ళు వచ్చి బెదిరియడం కాదు. నేను రాజకీయంగా ఎవరిని మాట్లాడంలే. కాకపోతే చెప్తా ఉంటాను నేను. ఓటు హక్కు అనేది మన హక్కు అబ్బా అది. ఎప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేది హక్కు మనది అది. సర్లే అయితే ఎవరినైతే మనకు వచ్చే నువ్వు మాకే పోయి ఓటు అంటే ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టి 5 ఏళ్ళ వరకు నీకే ఓటు వేస్తానని చెప్పు. ఎప్పుడు వచ్చినా ఏ నెలలో వచ్చినా ఓటు నీకే వేస్తామని చెప్పండి. అది ఏదైనా మంచి ఏదైనా మంచి జరిగితే మంచి జరిగినట్టే పోండి. మనకు మంచి జరుగుతుందా లేదా అనేది ఆలోచించి ఓటు వేసుకోండి. నేను నేను ఏ పార్టీని కించపరిచి మాట్లాడాలా, నేను ఏ పార్టీ గురించి మాట్లాడాల చెప్తాండ. ఓటు హక్కు గురించి చెప్తాండ. అంటే ఎడారి యాత్రికని ఎవరు పట్టించుకోలేదు ఏమంది అబ్బా ఓట్లలో ఉండాలేమో అదొక రచ్చలలో ఉంటారు కదా, అందువల్ల నేను ఆ మాట చెప్తాండ. ఇదే అబ్బా ఎవరికైనా చెప్పేది ఒకటే, మళ్ళీ చెప్తా అనుకోకండి. మీకు ఏది ఇష్టమో అదే చేసుకోండి. ఏమంటే అది నీది. నీకు ప్రభుత్వం కల్పించిన హక్కు ఏదంటే ఓటు హక్కు. నువ్వు ఎవరిని ఎన్నుకోవాలన్నా ఎవరిని ఎన్నుకోకూడదా అనేది నీ మనసును బట్టి ఉంటుంది. నువ్వు ఎవరికి వేయాలన్నా ఎవరికి వేయకూడదు అనేది నీ మనసును బట్టి ఉంటుంది. ఒకరు చెప్తే చేసేది కాదు. మనకి ఏదైతే మంచి జరుగుతుందో అదే చేసుకోవాలి మనం. అంతేనా కాదా? నేను చెప్పిన దాంట్లో తప్పే ఉండదు. నేను అయితే ఎవరికి ఏ పార్టీకి అతీతం కాదబ్బా. నేను మామూలుగా చెప్తాను. అంటే వచ్చింది కదా, ఓటు వచ్చింది కదా అందరికీ, అందువల్ల చెప్తాను అన్నమాట. నన్ను ఎవరు తప్పుగా అనుకోవద్దబ్బా. తప్పుగా అనుకోవద్దు, తప్పుగా భావించుకోవద్దు. నేను కాకపోతే చెప్తాను నేను. ఎందుకంటే ఇది 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేది మనకు. నేను వాళ్ళ ఫ్యాను, నేను వీళ్ళ ఫ్యాను అవన్నీ కుదరవు మన కాడ. నేనైతే ఎక్కడైతే ఎవరు వచ్చినా నేను నాకు ఏడ నచ్చింది నేను ఆడేసుకుంటాను అంతే. అదేవిధంగా ప్రతి ఒక్క మనిషి ఆలోచించుకోండి. మీ హక్కు ఏంటి, మీదేంది ఆ ఒక్కట. కనీసము ఆ ఓటు హక్కన్నా మీ సొంతంగా ఉపయోగించుకోలేరా? అది చేసుకోండి. కొట్లాడుకోకండి. ఎవరు కానీ తిట్టుకోకండి అబ్బా. ఎవరు వచ్చి ఏముంది అబ్బా, మన కష్టం మనకు తప్పదు. ఎవరు వచ్చినా మన కష్టం మనకు తప్పదు. ఇదో వచ్చినాము, ఓటు వేసినాము, ఇదో వచ్చిన మళ్ళీ ఇతర దేశానికి వచ్చిన ఏడుంటాం, వెనకాల అంతా కనపడుతుంది కదా ఎడారి. ఈ ఎడారిలోనే ఉంటాం. ఎక్కడ ఉంటాం? మన బతుకిది. బతకాల్సింది ఎక్కడ ఎన్ని రోజులు ఓటు వేసి వచ్చినా కానీ మనం బతకాల్సిన బతుకదే. ఇంటికి పోతే మాత్రం కష్టం తప్పుతుందా? ఏ సైకిల్ దొక్కోనో, ఏ రిక్షా దొక్కోనో, ఏ ఆటో దొక్కోనో. అంటే మనం అంటే ఇంజనీర్లు అంటే సైంటిస్టులు కాలేదు కదా. మనకు వచ్చిన చదువు కాడికి మనకు ఇట్టే ఉంటుంది అన్నమాట. తప్పుగా అబ్బా ఎవరి ఉద్దేశించి నేను మాట్లాడంలే. మన హక్కు గురించి నేను మాట్లాడతాను అంతే. ఎవరిని ఉద్దేశించి ఏ పార్టీ గురించి నేను ఉద్దేశించి మాట్లాడడంలే. మీకు ఏది ఇష్టమైతే అదే చేయండి. కష్టమైందే చాలిచ్చేసేయండి. మీకు ఏది ఇష్టమైతే అది చేసేయండి అంతే. అంతేగాని ఒకరు చెప్పినట్టు మాత్రం చేయండి. నీ గుడ్డ కడతా, నీ తిండి తింటా, నీ సంపాదనతో నువ్వు చేసుకునే దాన్ని ఇలా కనీసం ఆయన 5 సంవత్సరాలు 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటు హక్కు నువ్వు వినియోగించుకోకుంటే, మన మనిషిగా మన దేశంలో పుట్టి మన దేశంలో ఓటు హక్కు ఉపయోగించుకుంటే ఒకరు చెప్తే చేసేది ఏందబ్బా? మన మనిషి ఎందుకైతాం? అది ఆలోచించుకోండి. మనకు మంచి జరుగుతుందా, మంచి జరగలేదా, ఇది కావాలి. ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే మంచి చేయడం లేదా, ఇది ఆలోచించుకుంటా ఉండండి. మళ్ళీ వాళ్ళ మాటలు నమ్మకండి. మీ మనసు ఆ ఒక్కరోజు మాత్రం మీ మనసుని మీరు నమ్మండి. ఒకరితో ఆలోచనలే, ఒకరితో అవసరమే లేదు. నీకు ఎలా నచ్చుతుందో అలా చేసేయండి. అంతేగాని ఇంకొక విధంగా పోవకండి. ఎందుకంటే ఒక ఎడారి యాత్రికుడిగా నేను చెప్తాను. ఏమంటే యాజ్ ఏ ఇండియన్గా అంటే మేము కూడా ఎంత దూరం ఉన్నా ఎన్ని దేశాలు తిరిగినా ఎక్కడెక్కడున్నా కానీ ఇండియన్ పౌరులము అని గుర్తుంటుంది కదా. అది వచ్చేది 4 ఏళ్ళకి ఒకసారి. అది ఉపయోగించుకోండి చాలు. ఇంకేమొద్దు. హ్యాపీగా ఉండండి. ఒకరు వచ్చే అనేదిలే, ఒకరు వచ్చి తిట్టేదిలే. కానీ నీ హక్కుని ఉపయోగించుకో చాలు అంతే. ఇంకేమొద్దు. నీ ఏ పార్టీ మీరు ఎవరికి వచ్చరు, నేను అడగను, మీరు ఎవరు అడగరు. ఎవరు అడిగినా కానీ అవసరమే ఉంది. నిన్ను అడగాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎవరికి వచ్చావు నువ్వు అని.
అంటాడు కదా, నువ్వు ఎవరికి వచ్చో ఓటు, నువ్వు ఎవరికి వచ్చో ఓటు అంటే నీ ఇష్టం. ఒకరేది నిన్ను అడిగేది, ఒకరు నిన్ను అడగాల్సిన అవసరం లేదు కదా. ఒకడు నిన్ను అడగాల్సిన అవసరం లే. అడిగితే ఒకటే వాడు చెప్పండి, నువ్వు ఎవరికి వచ్చానో వాడికి వేసుకుని, నేను ఎవరికి వేసుకుంటా వాళ్ళకి వేసుకుంటా, అంతే. అదే మాట. ఈ ఓటు ఒక్కసారి ఇది ఒక్కటే ఓటు హక్కు అనేది మీరు ఉపయోగించుకోవాల్సిన బాధ్యత. అది నీ ఇండియన్ పౌరుడిగా నీ బాధ్యత అది, ఓటు హక్కు అనేది. దాన్ని ఉపయోగించుకోడు. ఒకరి కోసం నువ్వు నీ తలకాయని తాకట్టు పెట్టక, నీ మనసుంతా నీ ఆనందాన్ని తాకట్టు పెట్టుకోకు. సంతోషంగా నీకు ఎవరికి వేయాలనుకుంటాడో వాళ్ళకి వేసుకో. ఎక్కడ మంచి జరుగుతుంది, ఎక్కడ మంచి జరగలేదా, ఎవరు మంచి చేసినా, ఎవరు చెడ్డ చేసినరా, ఇవి ఆలోచించుకోండి, చేసుకోండి. అంతేగాని ఒకరు చెప్పి ఒకరన్నాడు ఇడన్నాడు పిచ్చి లోకంలోకి పోవకండి. ఇది మాత్రం వాసన చెప్పగలుగుతాను నేను. ఇదంటే పిచ్చి లోకంలోకి మాత్రం పోవకండి. హ్యాపీగా మీ ఓటు మీరు వినియోగించుకోండి. నేను ఒక ఇండియాలో పుట్టినోడిగా, ఆంధ్రప్రదేశ్లో పుట్టినోడిగా, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను చెప్పేది అయితే మాత్రం ఇది అబ్బా. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మీ ఓటు హక్కును మీరే ఉపయోగించుకోండి. వేరే వాళ్ళకి తాకట్టు పెట్టకాకండి. ఏనాయనా నీకు వచ్చి 500 ఏమన్నా కాబట్టి ఒకరోజు అవును 200 రూపాయల మందు 2.5 కోట్ర తాగుతావు, ఉచ్చబొచ్చే పోయా, ఇంకేముంది ఆడ. అందువల్ల చెప్తాండా, మీ హక్కు మీది. మీ ఓటు హక్కు డబ్బు తీసుకోకుండా మీ ఓటు హక్కు మీరు ఉపయోగించుకోండి. అంతవరకే. వాళ్ళు డబ్బు ఇచ్చారు, వీళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్పి అనుకోకండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే యాజ్ ఇండియన్ పౌరుడిగా ఇండియన్గా నేను అడుగుతాండా, మీ ఓటు హక్కు మీరు ఉపయోగించుకోండి. ఎవ్వరికి భయపడద్దు, ఎవ్వరికి లొంగద్దు. మీకు ఎవరు మంచి చేస్తారో, ఎవరు చెడ్డ చేస్తారో ఆలోచించండి, చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రశ్నించే అర్హత ప్రతి ఒక్క పబ్లిక్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ తప్పుగా కాదు, తప్పుగా ఏదో వల్గర్గా మాట్లాడి ప్రశ్నించేది కాదు. అసలు అది ప్రభుత్వమే కాదు. ఆ ప్రభుత్వమే కాదు అది. అట్టుగానే మనం మాట్లాడుకుంటే ఓకే. మరి నా ఏమనుకోకూడదు, తప్పని ఉంటే క్షమించండి. సరే, మళ్ళీ వీడియోతో మీ ముందరకు వస్తా. చూస్తూనండి ఎడారి యాత్రికుడు. అంతవరకు సెలవు.